మాఘపురాణం 17వ అధ్యాయము. ఇంద్రుడికి కలిగిన శాపము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరి యొక్క కథను చెప్పెదను వినుము. పూర్వము గుత్రుమాదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించుచుండెను. జహ్ను అని మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా మదమర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వం తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవింద్రుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనిచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమును పోవుచున్న ఇంద్రుడామెను చూసి మోహపరవశుడయ్యను. ఆమెను ఎట్లయినా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసుని జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమంపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెను కామపరవశై ఇంద్రుడి పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవింద్రుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపం వలన ఇంద్రుడి ముఖము మాత్రమే గాడిద, మిగిలిన శరీరము మామూలుగానే ఉండును. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుచు నదీ తీరముల యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరుగువచ్చు మునులను చూసిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లనిరి. దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలమున తటాకాదులందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును. మాఘమాస స్నానము పూజ మున్నగున్నవి చెయ్యువారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము, ఆ ఊపదానము, పాయసదానము, వస్త్ర కంబలము దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునులు మాటలను విని మాఘ స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరంగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్తుతించిరి.
స్వామి, నీవు జగములకే గురువు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను ఎరగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తి అయి ఉన్నావు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కు స్వామి. ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించు జలమయమైనప్పుడు మర్యాపుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని అంద ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువు, జగములను నీవే. మాట మనసు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమీయూ చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను: దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు మునిభార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమును పొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధపముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘమాస స్నానముచే స్వస్థుడగునా? విచిత్రముగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరగకపోవుటచే ఇట్లాంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుణ్ణి కోరెరు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను: వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమవుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకిచిడి చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు క్రామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, తపస్వి అయి ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు.
సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా, విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లేవు. పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. దేవతలారా, మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానము చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.